गुरुर्ब्रह्मं गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ఊర్ధం ప్రాణం ఎటు వెళ్తుంది? ఊర్ధ్వానికి వెళ్తుంది, అంటే శిరస్సులోకి వెళ్తుంది. మన ప్రయత్నం ఏమైందే లేదు. అయితే ఎవరు తీస్తున్నారు? ఊర్ధ్వానికి, నెత్తికి. ఉన్నయత్యపానం కఠోపనిషత్తులో చెప్తున్నారు కఠ మహర్షి. ఊర్ధం ప్రాణం ఉన్నయత్యపానం మధ్య వామనమాసి విశ్వదేవాముపాసతే. విశ్వంలో ఉన్న దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ నాడిలోనే ఉపాసన చేస్తున్నారు. పుట్టిగా ఒక నాడి ఉంది. అటువంటి విద్య మనకు గురుదేవులు ప్రసాదించారు. దీన్ని మనం ఎలాగా వినియోగించుకోవాలన్నది తెలుసుకోవాలి. రుచి రహస్యం తెలియాలంటే ఇదే నాడి. ప్రాణం ఏటవుతుంది? ప్రాణం కిందికి పెట్టినా సరే అగ్ని ఏం జరుగుతుంది? దాని శక్తి ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. జలం పైకి పోసిన దాన్ని ఎటు వెళ్తుంది? అది డౌన్కి వచ్చేస్తుంది. ఇది అపానము, ఇది ప్రాణము జరుగుతుంది. ఇది అగ్నితత్వం, ఇది జలతత్వం. ఈ రెండింటినే సమానంగా తీసి అభ్యాసం చేయాలి. అంటే జలతత్వాన్ని అగ్నితత్వంలో కాల్చేయాలి. యోగాగ్ని దగ్ధ కర్ములు తమాహుతం పండితం భుగా. బుద్ధులు అంటే ఎవరు? పండితులు అంటే ఎవరు? ఈ యోగం అన్నటువంటి అగ్ని ద్వారా మనలో ఉన్నటువంటి జలతత్వాన్ని అంతటినీ ఎగిరి వేయాలి. అది బ్రహ్మకాపాలంలో పిండం వేయడం. ఊర్ధ్వాన్ని వెళ్తున్న ప్రాణాన్ని, అధోముఖంగా వచ్చినటువంటి అపానాన్ని శరీరంలోనూ మధ్య వామనమాసి పుట్టిగా ఒక నాడి ఉంది. ఈ రెండింటికి మధ్యలోను, అంటే ఈ సూర్యనాడికి చంద్రనాడికి మధ్యలోనూ ఒక నాడి ఉంది. అది గాంధర్వ నాడి, సుషుమ్న నాడి, బ్రహ్మనాడి, అమృతనాడి అని దానికి అనేక పేర్లు ఉంటాయి. అంటే గంగా ఎలాగ వస్తుంది, యమున ఎలాగ వస్తుంది, సరస్వతి ఎలాగ వస్తుంది? వాహిని, అంతర్వాహిని. అలాగనే మనకు గంగ కనిపిస్తుంది, యమున కనిపిస్తుంది, సరస్వతి కనిపిస్తుందా? సరస్వతి అనుభవం. సరస్వతి నాడి ఎక్కడుంది? పుట్టిగా ఒక నాడి ఉందంటే విశ్వదేవాముపాస్య. ఆ నాడిలోనే పరమేశ్వరుణ్ణి, విశ్వంలో ఉన్న దేవతలు ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, దేవి దేవతలు అందరూ కూడా ఉపాసన చేస్తున్నాం. అంటే మనం దేన్ని ఉపాసన చేస్తున్నాము? మనము కూడా ఆ నాడిలోనే పరమేశ్వరుని ఉపాసన చేస్తున్నాం. అదే గాయత్రి తాలూకా ఉద్దేశం. ఓం భూ భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఉపనయనం నాడు బ్రాహ్మణ శబ్దానికి అప్పుడు అర్హత వస్తుంది. ఆయనకు ఉపనయనం జరుగుతుంది. ఒడుగు చేస్తారు. 8 ఏళ్లలోనూ బ్రాహ్మణులకు ఉపనయనం చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? గాయత్రి చెప్తారు. ఏ గాయత్రి అది? స్థూల గాయత్రి. సూక్ష్మ గాయత్రి వాళ్ళకు తెలవనే తెలవదు. అజప గాయత్రి తెలవదు. స్థూల గాయత్రి చెప్తారు. ఓం భూ భువ స్వః తత్సవితుర్వరేణ్యం. తుర్యములో ఉన్నటువంటి వర్గో పరమేశ్వరి. గాయత్రీ దేవిని ఏమంటాము? పరమేశ్వరి లేదా పరమేశ్వర. అంటే ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు, ఎక్కడైతే శివుడు ఉంటాడో అక్కడ శక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు అన్న బాధ లేదు, పరమేశ్వరి అన్న బాధ లేదు. ఎందుకంటే శివశక్తులు విడదీయడానికి వల్ల కాదు. శివశక్తులు ఏకం. అర్ధనారీశ్వరి, అర్ధనారీశ్వరుడు. ఈ రోజును కూడా ఇక్కడ శివశక్తుల్ని ఐక్యం చేసేదే యోగము. యోగం అంటే ఏమిటి? కలయిక. ఎక్కడ కలపాలి? తుర్యంలో కలపాలి. భర్గో ఓం భూర్భువ స్వః. భూలోక భువర్లోక సువర్లోకం. అంటే భూలోకము భువర్లోకము సువర్లోకం ఎక్కడున్నాయి? మనలోనే. ఇది భూలోకము, ఇది భువర్లోకము, ఇది సువర్లోకము. ఇది అండాండము, ఇది పిండాండము, ఇది బ్రహ్మాండం. ఇది అండాండము, పిండాండం నల్లగుడ్డు,
తెల్లగుడ్డు బ్రహ్మాండం, చూపు లోపట బ్రహ్మాండం. అండాండం అంటే కనుగురు, పిండాండం అంటే నల్లటి పాపు. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంలోంచి వెలుగు వస్తుంది, ఎంత చూస్తున్నాం తెలుసుకుంటున్నాం. దర్శన శ్రవణ ఇది వాసన, చూస్తున్నాం తెలుసుకుంటున్నాం, దీని మీద పడ్డాం, ఇది యథార్థమని. దీన్ని ఏమంటున్నారు మహర్షులు? మరుభూమౌ జలం సర్వం మరుభూమాత్రమేవ తత్ జగత్రయమిదం సర్వం సవిన్మాత్ర సువిచారత అని వరాహోపనిషత్తులో మహర్షులు చెప్తారు. మిట్ట మధ్యాహ్నం వేళ, ఇప్పుడు ఎంత టైము? 12. ఈ టైం అప్పుడు చవిటి నేల దగ్గరికి మనం కొంత దూరం నుండి సూర్యకాంతి పడుతుంటే తల మెరుస్తూ నీరు ఉన్నట్టు కానొస్తుంది. అది ఉపమానం ఎట్లా చెప్తున్నారు? మరుభూమౌ జలం సర్వం, అక్కడ ఉంది అని అనుకుంటున్నట. ఇట్లా సూర్యకాంతి పడి ఆ చవిటి నేలలో పడి తల మెరుస్తూ నీరున్నట్టు కానొస్తుందట. సవిన్మాత్ర సువిచారిత, దగ్గరికి వెళ్ళి చూస్తే నీరుంది అక్కడ. అట్లాగే ఈ ప్రపంచం లేదని దాని అర్థం. ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా లేదట. ఎవరికి లేదు? జ్ఞానులకు లేదు, మనకు ఉంది. అందుచేత మనం ఈ జంజాటంలో పడి పునరపి జననం పునరపి మరణం, విష సర్కిల్ అంటారు దీన్ని విష సర్కిల్ అంటారు. అమృత సర్కిల్లోకి మనం ప్రయాణం చేయాలి. అమృత సర్కిల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? భూలోక, భువర్లోక, సువర్లోక, అండాండము, పిండాండము, బ్రహ్మాండము, అండపిండ బ్రహ్మాండమంతట నిండినది నిజ గురుని మహిమ దండిగను ఆవలను చారండి గురు నిరుగకుంటే శాశ్వత సుఖమందబోదండి. అండాండము, పిండాండము, బ్రహ్మాండం. మనం ఎక్కడి నుండి వచ్చాం? ఇక్కడికి బ్రహ్మాండం నుంచి పిండాండంలో పెరిగాము. పిండం ఎక్కడ పెరిగింది? నాన్న ఏం చేశాడు? బ్రహ్మాండంలో ఉన్నటువంటి శుక్రాన్ని అమ్మకు ధారణ చేశాడు. ధారణ చేస్తే అమ్మకు గర్భం ధారించింది. నాన్న వీర్యదానం చేశాడు. ఆకాశం మీద నుండి ఎవడు ఊడి పడలేదు. సృష్టి రహస్యం అట్లా ఉంది చూడు, ఓపెన్ సీక్రెట్. బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి వచ్చాడు, గర్భోత్పత్తి అయింది. 10 మాస పరిచ్ఛేద, 10 మాసాలు అయిన తర్వాత భూపతనం జరిగింది. ఏదో పెడుతున్నాం, అక్కడ జాతకాలు గీతకాలు ఏవో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అయితే మనం బ్రహ్మాండంలోంచి వచ్చి పిండాండంలో పెరిగి అండాండంలోనూ పిండాండంలోనూ బ్రహ్మాండంలోంచి వచ్చినటువంటి వాడు ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు రహస్యం తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుండి వచ్చావు? హూ ఇది? ఎవడు వస్తా? ఇది ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? చనిపోయాడు అంటున్నాడు. ఎవడు చనిపోయిన వాడు? ఎవడు చనిపోయిన వాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? విచారణ జాయితే జ్ఞానం తెలియాలి కదా. ఎక్కడి నుండి వచ్చామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, మరి ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎక్కడి నుండి వచ్చాము? బ్రహ్మాండం నుంచి వచ్చాం. బ్రహ్మాండం ఎక్కడి నుండి? ఇక్కడి నుండి. ఇక్కడ నుండి ఇదేంటి? పిండాండం. ఇక్కడ పెరిగాము. ఇదేంటి? అండాండం. అయితే ఇప్పుడు ఎక్కడున్నాము? పిండాండము అండాండంలోనే ఉన్నాము. ఉచ్చల దొడ్లు పాకీల దొడ్లోనే ఉన్నాము. బాగా అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఎందుకంటే రక్తమాంసాలతో కూడుకున్నటువంటి ఈ శరీరంలో పరమేశ్వరుడు ఎంత దాగుని ఉన్నాడో తెలవకుండా చూడండి. ఇంకెక్కడో లేడు, మళ్ళీ ఇందులోనే ఉన్నాడు. ఆయనే మనం, మనమే ఆయన. ఆయన వేరు, మనం వేరు కాదు. కానీ ఎప్పుడు ఆయన మనకు తెలుస్తుంది? బ్రహ్మాండంలో నుంచి వచ్చినటువంటి జీవుడు మరలా ఈ అండాండము పిండాండం దాటి బ్రహ్మాండంలోకి వెళ్ళాలి. ఇంతకంటే సాధన కానీ శాస్త్రం కానీ ఏ గురువు చెప్పడానికి కానీ లేదు. అర్థమైంది కదా? అందుకు బ్రహ్మకాపాలంలో ఎవరికి వాడు పిండం వేసుకోవాలని ఉంది. బ్రహ్మకాపాలం ఎక్కడుంది? ఇక్కడుంది. మరి ఆ కపాలం అయితే సాయంకాలంకి వెళ్ళి వచ్చేస్తారు మన వాడు బుడబున్న వాళ్ళ బ్రహ్మ. అయితే మనకెందుకు ఈ బాధలు? సాయంకాలం కాకపోతే 4 రోజులు చెప్పు చేసి సాయంకాలంకి వెళ్ళి వచ్చేసి మాటలు వచ్చేస్తాం. ఇదంతా పూర్వపక్షంలో, దానికి పద్ధతి లేదు. ఆ మరుభూమిలో నీరు ఎలాగ లేదో ఈ ఉరివంత వెదకి చూసినా కర్మలకు ముక్తి లేదు గదరాగామని అంటాడు. ఒక దుడ్డు దెబ్బ పెట్టాడు ఆయన. ఈ ప్రపంచం అంతా గాలించి చూడయ్యా, కర్మలకి ముక్తి మోక్షం లేదు అని చెప్పారు. అంచేత మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఉత్తరాది వెళ్ళాము, దక్షిణాది వెళ్ళాము, ఒక పిండం వేసాము, అది చేసాము, ఇది చేసాము అంటారు. పిండకూడు వాడేసి వీడికి మోక్షం వస్తుందా? చెప్పండి. నాకు ఆకలి వేస్తుంది, వీడు తింటాడు, నా ఆకలి బాధ ఏమన్నా అవుతుందా? వాడు తింటే వాడి ఆకలి బాధనే అవుతుంది, నాకేం అలాగ అవుతుంది? నాకు నేనుగా తింటే స్వయమేవ స్వయం పశ్చేత్. నీకు మోక్షం కావాలి, బ్రహ్మకాపాలంలో పిండం వేయాలంటే ఊది ముద్ద కట్టించాలి. ఎక్కడ? శుక్రాన్ని. ఎక్కడుంది శుక్రం? గురుగోరు మధ్య శిశవం శుక్రం. ఇక్కడ పురుష బీజం ఉంది. సింధూర సంకాసం రవిస్థానం. ఇక్కడ రవి ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ రజిస్తుంది, శ్రీ బీజం ఉంది. ఇక్కడ ఏముంది? పురుష బీజం ఉంది. ఈ స్త్రీని తీసుకొచ్చి ఏం చేయాలి? పురుషుల్లో
ఐక్యం చేయాలి. ఐక్యం చేయాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. సాధనలో ఏమవుతుంది? వాటర్ డ్రై అవుతుంది. ఊర్ధపిండం కావాలి. బ్రహ్మకపాలలో పిండం వేయాలి. పిండం వేయాలంటే మనం పిండి తీసుకొచ్చి ఏం చేస్తాం? కొంచెం నీళ్ళు వేసి ముద్దగా తయారు చేసి మనం పితృదేవతల పేరు చెప్పి పిండం వేస్తాం. ఇది ద్వైతము. ఇలా పిండం వేసేస్తే మోక్షం వస్తే 14 పిండం వేసేవచ్చు, ఏముంది? అంచేత ఇది పిండము అంటే ముద్ద కట్టుట అని అర్థం. మన లోపల ఉన్నటువంటి స్త్రీ బీజాన్ని పురుష బీజాన్ని ఏకం చేసి ఊర్ధానికి తీసి ఊది ముద్ద కట్టించాలి. అది బ్రహ్మకపాలంలో పిండం వేయడం అంటే. ఊర్ధరేత విరూపాక్షాయ నమోన్నమా. రుద్రనామాలో లేదు, చదువుకోలేదు మీరు. ఊర్ధరేతస్సు ఎవడైతే చేస్తాడో వాడు ఈశ్వరుణ్ణి తెలుసుకోగలుగుతాడు, వాడే ఈశ్వరుడు అవుతాడు. ఊర్ధరేత విరాట్ స్వరూపం. ముద్ద కట్టించాలి. ఊది ముద్ద కట్టించాలి. బయట ఊదితే ఏం కరుగుతాయి? లోహాలు కరుగుతాయి. లోపల ఊదితే ఏం కరుగుతుంది? లోకాలే కరిగిపోతాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినట్టుది ఆ లోకంబుకు పెంచీకటి కవ్వలయ్యాక ఆకృతి వెలుగుతుంటూ వాణినే సేవించింది. మనం గజేంద్ర మోక్షణంలో ఈ పద్యాన్ని అందరం చెప్పుకుంటుంటాం. దీని అర్థం ఏంటి? లోకంబులు, ఆ లోకము, ఈ లోకము, స్వర్గలోకం, భూలోకము, అదంతా భ్రాంతి. లోకేశులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు దేవి దేవత మోక్షం ఇస్తారు, ముక్తి ఇస్తారు, అది కూడా భ్రాంతి అనట. తెగిన తుది లోకంబులు లోకేశులు లోకస్తులు. లోకస్తులు అంటే ఎవరు? భార్య, బిడ్డ, తోట, దుడ్డి, కొడుకు, కూతురు, మనవుడు. ఏదంటే వీటి సచ్చిందా షాపులు మొత్తం సచ్చింది కాదు, వదులుకోలేకపోతున్నాం. నా కొడుకు, నా కూతురు, నా మనవుడు. ఏంటి కదా అంటే దేహాత్మ బుద్ధి. భగవంతుడు అంత లింక్ పెట్టాడు ఒకరి మీద ఒకరికి, భార్య మీద భర్తకు, అలాగే పిల్లలకు లింక్ పెట్టాడు. దేహాభిమానం. దేహం పసితీతి పశువు అంటున్నారు. దేహాన్ని చూసిన వాడి పసివట. విద్యావిహీన ద్విపాద పశువు. దేహి అత్యంత మలినం. దేహో అత్యంత మలినం. దేహం అంటే అత్యంత మలినం అట. సప్తదాత్ మలిన దేహం. దీనిలో ఏమైనా సుగంధాలు ఉన్నాయా? దేవు. కానీ ఎంత వ్యామోహం పెట్టాడు స్వామి. ఎవరు దీన్నే ఎదుర్కోలేకపోతున్నాడు. నా భార్య, నా పిల్లలు, నా తోట, నా దుడ్డి, నా మనవుడు. కానీ సచ్చిందాక కూడా వాడి కొరకు ఎన్ని అబద్ధాలు ఆడైనా సరే, ఎన్ని అమృతాలు ఆడైనా సరే, ఎన్ని పేరు పోతే కలుస్తూనే ఉంటారు కొంతమంది. అందుచేత దీన్ని వ్యామోహం తగ్గించుకోవాలంటారు మహర్షులు. ఏం కాదు. నీకు ఎవడైనా పిండం వేస్తే నీకు మోక్షం రాదు. నీవుగా వేసుకోవాలి. అది బ్రహ్మకపాలం అంటే నెత్తినుంది. ఆ కపాలం ఊది ముద్ద కట్టించాలా? అర్థమైంది కదా? ఊది ముద్ద కట్టించాలి. శుక్రం శరీరం అరికాల దగ్గర నుండి నడినెత్తి వరకు ఉంది. పురుష బీజం. సోనితం కూడా ఉంది. ఎక్కడైతే శుక్రం ఉంటుందో అక్కడ సోనితం ఉంటుంది. రజస్సు, రేతస్సు, ఈ రెండు కలిగే యోగం. రజో రేతస్సులు కలిగే యోగం. ఇంత సీక్రెట్, ఓపెన్ గా ఉంది. కానీ సృష్టి రహస్యం. సృష్టి రహస్యం కదా. ఏంటది? ఒక అణువు విస్ఫోటన చెంది ఈరోజు 70-80 కిలోల వరకు కూడా ఈ శరీరాన్ని మోసి పెరుగుతుంది. ఆ అణువే విస్ఫోటన చెంది సృష్టి అంతా కూడా అణుశాస్త్రంలో చెప్పారు కదా. కనాద మహర్షి అణువు విస్ఫోటన చెంది సృష్టి అంతా అయిపోయింది. ఏకం అనేకం భవతి.